అండ్ కమింగ్ టు మనం ఇందాకే చెప్పినట్టు చాక్లెట్ గులాబ్ జామ్ అండి. చాక్లెట్ గులాబ్ జామున్. అసలు ఈరోజు కెమెరామెన్ నన్ను కాదు చూపించాల్సింది, ఈరోజు చూపించాల్సింది అద్భుతమైన కేక్స్ని. చాక్లెట్ గులాబ్ జామున్ అంట, చెప్పండి ఇంకా. చాక్లెట్ గులాబ్ జామ్లో ఏం వచ్చిందంటే అండి, మీకు ఫస్ట్ లేయర్ వచ్చేసరికి గులాబ్ జామ్ వచ్చింది, సెకండ్ లేయర్ చాక్లెట్ వచ్చింది, మళ్ళీ గులాబ్ జామ్ వచ్చింది, మళ్ళీ చాక్లెట్ వచ్చింది. సో మీరు హ్యాపీగా మీరు 2 ఫ్లేవర్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. యాజ్ ఎ పార్ట్ మీరు గులాబ్ జామ్ ఎంజాయ్ చేస్తారు, చాక్లెట్ ఎంజాయ్ చేస్తారు. గుడ్. యా, నాట్ ఓన్లీ గులాబ్ జామ్, చాక్లెట్ కూడా మిక్స్లో ఉండిద్ది. ఓకే, అండ్ ఇదండి? యా, అండ్ ఇది వచ్చేసరి మ్యామ్ ఐరిష్ చాక్లెట్ అండి. మన ఐరిష్ ఫ్లేవర్తో చేస్తారు, చాలా సాఫ్టీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. అండ్ మీకు పైన ఐసింగ్ వచ్చేసేసరికి కొంచెం డిఫరెంట్గా అవుట్ఫిట్ అనేది అట్లా ఇస్తాము. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి వై నాట్ లవర్స్. యా, లవర్స్ కూడా మన దగ్గర చాలా కేక్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ లవర్స్ టార్గెట్ చేయాలి మనం డెఫినెట్గా రన్ అవ్వాలంటే. యా, కమింగ్ టు లవర్స్కి వచ్చేసరికి బిలౌట్ అండి. ఓ యా, ప్యూర్ చాక్లెట్. పైన వచ్చేసరికి మీకు గోల్డెన్ రోజెస్తో అట్లా ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఉండిద్ది, క్లాసీ. మీరు పైన ఫినిషింగ్ కూడా చూసారు, చాలా క్లాసీగా నీట్గా ఉండిద్ది. ఓకే, అది బిలౌడ్. అండ్ సెకండ్ వచ్చేసరికి స్వీట్ హార్ట్ అండి. ఇంకోటి ముఖ్యంగా మన లవర్స్కి చాలా బాగుండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కివీ అండి, మన దగ్గర ఇంకోటి ఉంది ఫ్రూట్స్తో, కివీ కేక్ అని. ఓ ఎక్కడండి? యా, దిస్ వన్ కంప్లీట్లీ కివీ. మీకు కివీ పల్ప్ కూడా వచ్చిందండి లోపల, చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 290 రూపీస్. యా, బేసికల్లీ మీరు చూస్తే బయట కివీ మనకి హాఫ్ కేజీ చాలా ఉండిద్ది రేట్. యా, బేసికల్లీ మన ఇంటెన్షన్ ఏంటంటే ఓ కేక్స్ వచ్చేసరికి కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్లో మేమైతే వచ్చాము బయటికి. అండ్ కివీ కేక్ ఇది మీకు పల్ప్ కూడా దొరికిద్ది, కివీ టేస్ట్ కూడా వచ్చింది. అండ్ మామూలుగా మనం బయట కివీ కేక్ తింటే మాత్రం 4 దొరికితే వచ్చింది. అవును. సో దీంట్లో అయితే కంపల్సరీ దొరికైతే రాదు. బేసిక్గా నేను కివీ కేక్ తినలేదు కాబట్టి నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవడానికి అన్ని కేక్స్ స్పెషల్గానే ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఏది మెన్షన్ చేయను మా వ్యూవర్స్ కోసం, నాకు అర్థం కావట్లేదు. ఒకటికి మించి ఒకటి, ఇంకేమన్నా అద్భుతాలు ఉన్నాయా? యా, ష్యూర్ మ్యామ్, ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక నేను చెప్తున్నప్పుడు రసగుల్లా అన్నదండి, రసగుల్లా కేక్ అండి. ఓ కంప్లీట్లీ రసగుల్లా. యా, కంప్లీట్ ఆఫ్ రసగుల్లా. పైన వచ్చేసరికి మీకు ఒరిజినల్ రోజ్ పెటల్స్ కూడా మీకు గార్నిషింగ్ కనిపిస్తాయి. అది వచ్చేసరికి ఒరిజినల్ రోజ్ పెటల్స్ అండి. ఓకే యా, గార్నిషింగ్కి. ఓకే, అది రసగుల్లా కేక్ అండి. ఇటాలియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటాలియన్ టెర్మోసో అండి. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు చాక్లెట్, వెనిలా, కాఫీ అండ్ బటర్, ఈ 4 ఫ్లేవర్స్ అనేది యాడ్ అయ్యి ఉంటాయి. ఓకే. యా, చాలా డిఫరెంట్గా ఉండిద్ది. చాలా వరకు కాఫీ లవర్స్ చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇది మాత్రం. యా, కాఫీ టేస్టే వచ్చింది, కాఫీ తిన్నట్టే ఉండిద్ది, చాలా బాగుంటుంది ఇటాలియన్ టెర్మోసో. ఇది కూడా మా ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ చాక్లెట్ ఫ్యాంటసీ. మనం చిన్నప్పుడు తినే ఉంటాం మ్యామ్, మిల్కీ బార్. అవును. ఇప్పుడు అసలు నాకు తెలిసి దొరకట్లేదు ఎవరికి, చాలా తక్కువ మిల్కీ బార్. సో ఇదేంటంటే వైట్ చాక్లెట్ ఫ్యాంటసీ, మీకు కంప్లీట్గా ఆ మిల్కీ బార్ ఫ్లేవర్ కంపల్సరీగా టచ్ అయ్యింది. యా, ఐ మీన్ ఇంకా పాత రోజుల్లో 90s కిడ్స్ ఎవరైనా అట్లా చాక్లెట్ మిస్ అయితే హ్యాపీగా వచ్చేసి వైట్ చాక్లెట్ ఫ్యాంటసీ తినచ్చు, మిల్కీ బార్ టేస్ట్. ఈ రకంగా కస్టమర్ పల్స్ పట్టుకోవడం అనేది చాలా ఘోరం, అసలు అన్యాయం. ఇది చాలా అన్యాయం అనమాట. మీరు లవర్స్ని వదలట్లేదు, 90s వాళ్ళని వదలట్లేదు, ఇలా అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి మ్యామ్? నెక్స్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్ చాక్లెట్ అండి, కంప్లీట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మీకు బయటనే కాదు, గార్నిష్ అనే కాదు, లోపల మీకు ప్రతి బయటలో డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతాయి. సో ఇప్పుడు ఏంటి ఆ డ్రై ఫ్రూట్స్ ఓకే, కానీ పైన అంత క్రీమ్, అది క్రీమ్ మ్యామ్. యా, గార్నిషింగ్ క్రీమ్. డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ మీకు ప్రతి డ్రై ఫ్రూట్ వచ్చింది, మీకు పిస్తా, ఆల్మండ్, నట్స్ అవన్నీ మీకు అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి మన దగ్గర బటర్ క్రీమ్ కూడా ఉన్నాయి. బటర్ క్రీమ్? యా, చాలా మంది అందరు ఫ్రెష్ క్రీమ్ చేస్తారు, కానీ మన స్పెషాలిటీ ఏంటంటే బటర్ క్రీమ్ కూడా ఉంది మన దగ్గర. డబల్ చాకో బీసీ అండి, బటర్ క్రీమ్తో చేస్తారు. యా, బటర్ క్రీమ్తో చేస్తారు, చాలా బాగుండిద్ది, చాలా సాఫ్టీగా ఉండిద్ది. ఫ్రెష్ క్రీమ్ కాకుండా బటర్ క్రీమ్తో కూడా చేస్తాం మేము. దీని పేరు వచ్చేసి డబల్ చాకో బీసీ. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ అండి మన దగ్గర. ఓకే. సో ఇక్కడ స్ట్రాబెరీ అదే అట్రాక్టివ్గా కనిపిస్తుందండి, చాలా బాగా కనిపిస్తుంది. స్ట్రాబెరీ, బ్లూబెరీ. యా మ్యామ్, ఇది వచ్చేసరికి బ్లూబెరీ చాక్లెట్ మ్యామ్. యా, ఒక లేయర్ బ్లూబెరీ ఉండిద్ది, అండ్ తర్వాత చాక్లెట్ ఉండిద్ది, మళ్ళీ బ్లూబెరీ ఉండిద్ది, చాలా డిఫరెంట్గా టేస్ట్ ఉండిద్ది బ్లూబెరీ చాక్లెట్. వండర్ఫుల్ అండి. యా, అండ్ తర్వాత వచ్చేసరికి చాక్లెట్ ట్రబులాన్. యా, ప్యూర్ చాక్లెట్ వచ్చింది ఇది.
అండ్ లోపల మీరు చూసే ఉంటారు దాని గార్నిషింగ్ అని అట్లా బాల్ ఉండి లోపల ఇంకో చిన్న గోల్డ్ బాల్ అనేది ఎంతవరకు చాక్లెట్ అంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. కమింగ్ టు ద చాక్లెట్ రబ్లో వచ్చేసరికి కొంచెం డార్క్ చాక్లెట్ ఉంటుందండి. డార్క్ చాక్లెట్ బాగా ఇష్టపడే వాళ్ళు చాక్లెట్ రబ్లో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చేదు ఉండదు మ్యామ్ కంపల్సరీగా, చాలా మంది చేదు కూడా ఇష్టపడుతున్నారు. అండ్ కమింగ్ టు కొన్ని చాక్లెట్స్ ఉంటే బ్రౌన్ వెల్లీ టైప్లో చేదు కూడా ఇష్టపడుతున్నారు. సో వాళ్ళ కోసమని చాక్లెట్ రబ్లో ఉండిద్ది. చేదు అంటే మరీ ఎక్స్ట్రాడినరీ కాదు, సో అంతేగా ఉంటుందండి కంపల్సరీగా. ఓకేక్స్ అనేది వచ్చేసరికి ఓన్లీ స్వీట్స్ మ్యామ్. ఓకే, సో ఇది బెల్జియం. యా, అండ్ ఇది వచ్చేసరికి బెల్జియం చాక్లెట్, మన బెల్జియం ఫ్లేవర్తో చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసరికి కిట్ క్యాట్ చాక్లెట్ ఉంది మన దగ్గర. కిట్ క్యాట్ పిల్లలకి పైన మీకు గార్నిషన్ చూస్తే ఆ గోల్డ్ వచ్చేసరికి ఏమేంటో ఉన్నాయో అవన్నీ కూడా కిట్ క్యాట్ గ్రైండ్ చేసి పెడతామండి మేము. యా, ఆ గార్నిష్ మొత్తం కిట్ క్యాట్ పౌడర్ ఎక్కడ పైన చాక్లెట్ కూడా ఉంది. కిట్ క్యాటే కదా, ఆల్ ఓవర్ కిట్ క్యాట్ అండి. మీ కిట్ క్యాట్ మొత్తం గ్రైండ్ అయ్యి ఆ చాక్లెట్ లో మిక్స్ అయ్యి ఉండిద్ది కిట్ క్యాట్ చాక్లెట్. సో కిట్ క్యాట్ లవర్స్ ఈ చాక్లెట్ ప్రిఫర్ చేస్తారు. యా, ఈజీ. సో ఇక్కడ నాకు తెలిసి ఎవరైనా వచ్చినా కన్విన్స్ అవ్వడమే కాదు, ఎక్కడ కూడా నిరాశ చెందరు. సాటిస్ఫైయింగ్ గా కస్టమర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బికాస్ వాళ్ళు ఒకటి అనుకొని వస్తారు, మేబీ నాకు ఇది కావాలి పర్టికులర్ ఐటమ్ అని, అది దొరకకపోవచ్చు లేదా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు వాళ్ళని ఇంకా బెస్ట్ ఆప్షన్ చూపించి అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్ చెప్పాలంటే. అండ్ ఓకేక్స్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యామ్, ఎనీ కస్టమైజ్ టీమ్ మీరు ఏదైనా తీసుకోండి, ఇట్స్ ఈవెన్ 5 kg కానివ్వండి, 10 kg కానీ, 20 kg కానీ, మేము వితిన్ 3 to 4 hours మేము అయితే రెడీ చేసి ఇచ్చేస్తాం. అది మా స్పెషాలిటీ. ఐ మీన్ రెగ్యులర్ కేక్ కానివ్వండి లేకపోతే ఎనీ కస్టమైజ్ కేక్ కానివ్వండి, మీరు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 3 to 4 hours కంపల్సరీగా ఆ కేక్ అనేది మీకు డెలివరీ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఇస్తే 4 hours నాకు ఇచ్చేస్తారు ఈజీగా. 3 to 4 hours మీరు ఎంత పెద్ద కస్టమైజ్ కేక్ అయినా రండి మ్యామ్. అండ్ ఎన్ని కేజీస్ ఇవ్వాలేమో అనుకుంటున్నా. యా, చాలా మంది ఏమంటారు 1 day బిఫోర్ అంటారు, 2 days బిఫోర్ అంటారు. కానీ ఇప్పుడు సడన్గా ఏదో ఒకేషన్ వచ్చింది, సడన్గా కేక్ కట్ చేయాలనిపించింది. మంది అట్లా కాదు, జస్ట్ కాల్ చేస్తే మీరు రాను కూడా అక్కర్లేదు, మా వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి. మీరు జస్ట్ మాకు మిస్డ్ కాల్ చేయాలి, మేమే మీకు కాల్ చేస్తాము. మీ రిక్వైర్మెంట్స్ ఏంటో అన్నీ మేమే తీసుకుంటాము. వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి కస్టమర్స్కి వాళ్ళు ఎటువంటి విధంగా వాళ్ళకి కావాలో అవన్నీ నీట్గా మేమే చూసుకొని మీకు హ్యాపీగా డెలివరీ చేస్తాం. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. అండ్ కేక్స్ ఏ కాదు మ్యామ్, మా దగ్గర శావరీస్ కూడా ఉంటాయి విత్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్. అండ్ మెయిన్ వచ్చేసరికి మా దాంట్లో ఫాస్ట్ మూవింగ్ డబుల్ చీజ్ గార్లిక్ బ్రెడ్ అండి. ఓకే, యా, డబుల్ చీజ్ గార్లిక్ బ్రెడ్ చాలా బాగుండిద్ది, చాలా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అది. అండ్ తర్వాత వచ్చేసరికి కొంతమందికి పీసెస్ తినాలనిపించింది. యా, పిజ్జా తినాలి కానీ ఒక పర్సన్ ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, బయటికి వెళ్ళలేరు. సో మనం ఎట్లా ఇంట్రడ్యూస్ చేసాం, మినీ పిజ్జాని ఇంట్రడ్యూస్ చేసాం. మినీ పిజ్జా, యా, హ్యాపీగా ఒకటి మినీ పిజ్జా మీద. ఓ బాగుంది, క్యూట్గా, చాలా క్యూట్గా, పొట్టిగా, చిన్నగా, టేస్టీగా కూడా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది. అండ్ ఇవి కాకుండా మన దగ్గర దిల్ కుష్ ఉంది, దిల్ పసంద్ ఉంది, క్రీమ్ బన్ ఉంది. ఇవి కొంచెం మనకు రెగ్యులరే. అండ్ మా దగ్గర బ్లూ చీజ్ కేక్స్ కూడా ఉంటాయండి. ఒకసారి ఇక్కడికి రండి, చీజ్ కేక్స్ చూద్దాం. వీఆర్ హ్యావింగ్ బ్లూబెర్రీ చీజ్ కేక్ అండ్ రెడ్ వెల్వెట్ చీజ్ కేక్ అండి. చాలా యూనిక్గా ఉండిద్ది. పైన వచ్చేసరికి మీకు ఆ ఫ్లేవర్డ్, కింద చీజ్ అండ్ కింద వచ్చేసరికి బిస్కెట్ ఉండిద్ది. చాలా బాగుండిద్ది చీజ్ కేక్స్. అండ్ కమింగ్ వచ్చేసరికి కప్ కేక్స్, మీరు ఆ కప్ కేక్స్ చూసే ఉంటారు, చాలా కస్టమైజ్గా ఉంటాయి అండ్ విత్ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ 50 rupees ఏ ఫ్లేవర్ అయినా. అండ్ మన దగ్గర కావాలంటే మన దగ్గర హ్యాజిల్నట్ ఉంది, రెడ్ వెల్వెట్ ఉంది, వెనీలా ఉంది, బ్లూబెర్రీ ఉంది, బెల్జియం ఉంది. వీటిలో ఫాస్ట్ మూవింగ్ ఏది ఉంటుంది? ఫాస్ట్ మూవింగ్ కప్ కేక్స్ వచ్చేసరికి మా దగ్గర బెల్జియం. యా, బెల్జియం చాలా బాగుండిద్ది. అండ్ సెకండ్ వచ్చేసరికి బ్లూబెర్రీ, చాలా ఇష్టంతో తింటారు. అండ్ అసలు ఇంకా ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అంటే మా దాంట్లో లావాస్ అండ్ బ్రౌనీస్ అండి. యా, లావాస్ అంటే అవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. షూర్, మీరు లావాస్ చూసుకుంటే 50 rupees, చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. అండ్ బ్రౌనీస్ కూడా అప్పుడప్పుడైతే కస్టమర్స్ 12కి కాల్ చేసి మరి మమ్మల్ని అడిగేవాళ్ళు, సార్ షాప్ చేయండి సార్, ఒక లావా తీసుకొని వెళ్తాం ప్లీజ్ సార్ అని. సో వాళ్ళకి పిన్ బట్టి కూడా వాళ్ళు అప్పుడప్పుడైతే మణికొండ, కొండాపూర్ నుంచి కూడా వచ్చి కాల్ చేస్తారు 11:30కి అట్లా, సార్ ఇప్పుడే తిన్నాను సార్ నేను లంచ్, కొంచెం లావా తినాలి సార్, ఉండండి సార్. యా, డెఫినెట్ అండి, మీరు వచ్చేసండి, ఇబ్బంది ఏం లేదు, మేము కంపల్సరీగా ఓపెన్ చేసి పెడతాం. కంపల్సరీగా లావాస్ అండ్ బ్రౌనీస్ అయితే కంపల్సరీ సేల్ అయిపోతుందండి, ఒక్కటి కూడా ఉండదండి. ఓకే, సో ఇప్పుడు ర్యాండమ్ గా మీరు నాకు ఒక బెస్ట్ పీస్ ఇస్తే నేను టేస్ట్ చేస్తాను. డెఫినెట్ గా ఏదన్నా ర్యాండమ్ గా. షూర్, బికాజ్ ఇవన్నీ నేను టేస్ట్ చేయలేను, ఆల్రెడీ నేను చాలా డైట్ లో ఉన్నాను. ఓకే, గులాబ్ జామ్ కేక్ ట్రై చేయండి మ్యామ్, చాలా బాగుంది, డిఫరెంట్ ఉంటుంది. ఓకే, యా, గులాబ్ జామ్ టేస్ట్ చేయండి మ్యామ్ ప్లీజ్. సో ఈ గులాబ్ జామున్ కేక్ ట్రై చేద్దాం మనం.
ఇక్కడ చాలా ఉన్నాయండి కేక్స్, అన్నీ తినలేను, అన్నీ కూడా అలా తినకూడదు, తప్పు అనమాట. ఒక్కటి తిందాం మనం. సో ఈ కేక్ ఎలా ఉందో నేను చెప్తాను. ఆల్రెడీ ఇది బాగుంది, బట్ మీకోసం స్పెషల్లీ టేస్ట్ చేసి చెప్పాలి కదా, అలా. ఒక్క నిమిషం. యా, ఇదేంది నా చేతికి చిక్కట్లేదు ఇది. ఓకే, చాలా బాగుందండి, చాలా డెలిషియస్గా ఉందండి యాక్చువల్లీ చెప్పాలంటే. సో గుడ్, అంటే ఎం ఫీలింగ్ ఇస్తుంది. సో ఐ ఫీల్ లైక్ టు ఈట్ మోర్. సో గుడ్, థ్యాంక్ యూ. సో యా, నెక్స్ట్ ఇంకేంటి మనం ఇక్కడ ఓకేక్స్లో చెప్పాలంటే? యా, అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా మ్యామ్ మా దగ్గర కుకీస్ కూడా ఉంటాయి. ఓకే, యా, మా దగ్గర వచ్చేసరికి రోజ్ పిస్టో ఉంది. ఓకేక్స్ స్పెషల్ కుకీస్ ఇవి? యా మ్యామ్, మా దగ్గర వచ్చేసరికి ఓట్ మీల్ ఉండిద్ది, ఓకే, రోజ్ పిస్టో ఉండిద్ది, డబల్ చాక్లెట్ ఉండిద్ది. అండ్ పెద్దలకు వచ్చేసరికి హ్యాపీగా మీరు ఓట్ మీల్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. రోజ్ పిస్టో బిస్కెట్స్ ఉంటాయి. ఓట్ మీల్? యా, ఓట్ మీల్, ఓట్స్తో చేస్తారు మ్యామ్ కుకీస్. ఓట్ మీల్ కుకీసా? యా, ఓట్ మీల్ కుకీస్ అండ్ రోజ్ సో పిస్టో. హెల్త్ బేస్డ్ చూసుకున్నా కూడా ఓట్ మీల్. యా, ఓట్ మీల్ వెళ్ళచ్చు, లేకపోతే రోజ్ పిస్టో వెళ్ళచ్చు. రోజ్ పెటల్స్తో చేస్తారు కుకీస్ అనేది, ఓకే, చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. అండ్ సో ఇవి స్పెషల్లీ ఓ కేక్స్ వారివే కదా? యా మ్యామ్, ఓ కేక్స్ వారి స్పెషల్లీ బేక్డ్ కేక్ కుకీస్ అన్నమాట ఇవి. కేక్స్ తిని కేకే వస్తుంది, కుకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, మిస్ అయిపోతారని మీకు చూపించడానికి వచ్చేసాను లోపలికి. సో స్పెషల్లీ వాళ్ళు బేక్ చేసిన ఓట్ మీల్ కుకీస్ కావచ్చు, లేదా డబల్ చాక్లెట్ కుకీస్, అంటే హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా మనకు హెల్దీ కుకీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో కొన్ని టేస్టీ కుకీస్, అంటే అన్ని టేస్టీ కుకీసే. సో రోజ్ ఏంటిది? రోజ్ పిస్టో. పిస్టో. యా, సో రోజ్ పిస్టో అంటే రోజ్ పెటల్స్ తో చేసిన. యా, రోజ్ పెటల్స్ అండ్ పిస్టా మ్యామ్. ఓహ్ వండర్ఫుల్ అండి. ఇదైతే కలిసి ఇలాంటి కేక్స్ అయితే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తారు, కేక్స్ కాదు కుకీస్. మర్చిపోతున్నాను అన్నమాట మాటికి. సో ఇలాంటి కుకీస్ నేను ప్రిఫర్ చేస్తాను, డెఫినెట్లీ హెల్త్ వైజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇవన్నీ వాళ్ళు స్పెషలీ ఓ కేక్స్లో దొరికే కుకీస్ మాత్రమే ఇవి మనకు బయట ఎక్కడ అవైలబుల్ ఉండవు. కంప్లీట్గా బాగా చూపించండి, మా వ్యూవర్స్ వచ్చి ఇక్కడికే కొనాలన్నమాట. అండ్ అది కాకుండా టీ బైట్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మా దగ్గర. వావ్. యా, టీ తాగుతా కూడా మీరు బైట్స్ ఎంజాయ్ చేయొచ్చు, లైక్ మేథీ కర్రీ, బటర్ స్టిక్స్. బటర్ స్టిక్స్. యా, ఓకే, మీరు హ్యాపీగా టీ తాగుతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓ స్నాక్లా, చిన్న స్నాక్లా 2 to 3 బైట్స్ అట్లా వేసుకోవచ్చు. అవునవును, బటర్ స్టిక్స్ అండ్ మేథీ కర్రీ బెస్ట్ కాంబినేషన్ అనుకుంటా ఇవి. యా, చాలా బాగుంటుంది. టీతో చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.